హలో, ఆ బుజ్జి నేను ఆఫీస్ లో ఉందని చెప్పు. మరి ఆ మ్యూజిక్ ఏంటి? ఏం లేదు, మా ఆఫీస్ పక్కన కొత్తగా బార్ ఓపెన్ చేశారు. ఆ ఎదవలో డోర్ అనే మర్చిపోయారేమో, అదే ఆ సౌండ్. సరే కానీ నేను నీకు గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ చేశాను. అదేంటి, మన పెళ్లి నెలే కదా అయింది, పుస్తకం నెల తెప్పించోటి. పెళ్ళైన నెలకి నెల తప్పడం ఏంటి? స్టూపిడ్. మరేంటో చెప్పు. కార్తీక్ గర్ల్ ఫ్రెండ్ నెంబర్ దొరికింది. ఒక్కడికి లేని ఉండు. బాబు పెన్ పెన్ పెన్. చెప్పు. 9126 9126 123456. 123456. అబ్బో, ఫ్యాన్సీ నెంబరే. తొందరగా వచ్చేయి. ఇక్కడ మూసేగానే వచ్చేద్దా. ఉంటా. నేనెందుకు ఫోన్ చేశాను చెప్పు. రేయ్, నువ్వు చేస్తున్న లేటుకి నిన్ను చంపేద్దామన్నంత చిరాకులో ఉన్నాను. సొల్లాపి పాయింట్కి రా. ఓకే ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. రేయ్, నీ లవర్ నెంబర్ దొరికేసిందిరా. అవునా? చెప్పు. 9 9 126 126. త్వరగా చెప్పే. 126. నోట్ చేసా. నువ్వు నోటీస్ చేయలా? ఇది ఫ్యాన్సీ నెంబర్. 9126 తర్వాత 126. 9126 తర్వాత 126. 126. 126 126. నువ్వే కన్ఫ్యూజ్ కాలేదు కదా? 126 126. ఓకే, చూసావా, ఫ్యాన్సీ నెంబర్ ఎంత ఫ్యాన్సీగా చెప్పాను. క్రియేటివిటీ. ఆల్రెడీ అది ఫ్యాన్సీ నంబర్. నీ క్రియేటివిటీ ఏముంది? పెడే ఫోన్ తాగబోతున్నా. పని అయిపోయిన తర్వాత ఎవడైనా అంతేరా. నీ డాడీ సుధాకర్ రెడ్డి. టైం 12:47. పడుకుని ఉంటావు కదా, సర్లే ఇవాళకి బా పడుకో. రేపటి నుండి నీకు అప్పటి వరకు పచ్చో. దా పచ్చో. She's a hottie, moving the flow, and she's oh so pretty. Girly and girly and smooth and naughty. Bright eyes and a stance to kill. She's rapping on the syllables of the hair. Looking for the people, she got your number. She's on a roll, yeah. Stay on hold, yeah. ఫోన్ లిఫ్ట్ చేయటం లేదే. ఓకే, లెట్స్ వెయిట్. Oh, people looking at the babe with the booty. Making them go, she's a hottie. ఎంత పొగరో చూడు. మనకంటే దానికి ఫేస్బుక్ ఎక్కువైంది. అసలు నీకెందుకు అంత నొప్పడుతుందో నాకు అర్థం కావటం లేదు. ఎందుకంటే అది మన ఫ్రెండ్ గనక. ఫ్రెండ్ అంటే హెల్ప్ చేయాలమ్మా. రాంగ్ రూట్ లో వెళ్తే హెల్ప్ చేయనే. నేను లవ్ చేయటం రాంగ్ ఎలా అవుతుంది? లవ్ గురించి కాదు, అది వెళ్లే రూట్ గురించి చెప్తున్నా. అయినా ముక్కు మొహం తెలియనోడితో లవ్ ఏంటే? మొహం చూస్తే సరిపోతుందా? అన్నీ సరిపోతాయో లేదో పెళ్లికి ముందే చూసుకోవటం కుదరదు కదా. ఇంటర్నెట్ లో పరిచయాలు ఇంటర్బీప్ కి దారి తీస్తాయి. 2 వీక్స్ మెసేజ్ చాటింగ్ అంట, లవ్ చేసుకుంటున్నారంట. నువ్వు 1 ఇయర్ రిలేషన్షిప్ లో ఉన్నావు కదే, పైగా వాడు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్. ఫైనల్ గా ఏం చేశాడు? ఎగ్జాక్ట్లీ, లాంగ్ రిలేషన్ కి దిక్కు లేదు, అలాంటిది 1 వీక్ లో లవ్ ఏంటో. ఇంతకాలం అయితే రైట్ అని ఎక్కడైనా ఉందా? ప్లానింగ్ బిజినెస్ కి అవసరం కానీ రిలేషన్షిప్ కి కాదు. అది ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఎవరితో అయినా అవ్వచ్చు. క్యాచ్. నా ఫ్యాంటసీ ఏంటో చెప్పనా? ఏంటో? ఓ పర్ఫెక్ట్ గై దొరకాలి, నేనంటే పడి చచ్చిపోయేలా ఉండాలి. ఎంతలా అంటే వాడి పిచ్చి ప్రేమను చూసి నాకు పిచ్చెక్కిపోవాలి. ఇది అందరికీ ఉండే పిచ్చేగా, ఇందులో నీ ఫ్యాంటసీ ఏముంది? నన్ను ప్రేమించేవాడు నన్ను నన్నుగా ప్రేమించాలి. నన్ను చూడకూడదు, కలవకూడదు. నా బ్యాక్గ్రౌండ్, నా స్టేటస్, నా పేరు ఏం తెలియకూడదు. ఏమీ తెలియకపోతే ఎందుకు ప్రేమిస్తాడే? నా మనసును చూసి. ఓ, ఇంటర్నెట్ రోజుల్లో ప్రేమ లేఖల సింబల్ ఏంటమ్మా? ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమించుకోవటం ఇంపాసిబుల్. అందుకే ఫ్యాంటసీ అన్నాను. ఏయ్, నీ ఫోన్ ఇక్కడుందే. ఓ, ఇక్కడుందా? ఏదో మిస్డ్ కాల్ కూడా ఉంది. డాడ్ అనుకుంటా. నో, అన్నోన్ నెంబర్.
ఎవరిదా నంబర్? కాల్ చేసి చూడు. హలో యా, హూస్ దిస్? హలో హలో, ఎవరు? మీరెవరండి? అదే నేను అడుగుతున్నా, నేనెవరినండి? ఇస్ దిస్ సమ్ కైండ్ ఆఫ్ జోక్? జోకా? మీరు నవ్వుతున్నారా? నేను నవ్వుతున్నట్టు మీకు అనిపిస్తుందా? సీరియస్ గా అడుగుతున్నా, నేనెవరు? నాన్సెన్స్. కట్ చేసేవే. అంతేలే, ఆల్రెడీ కట్ అయిపోయాం. మళ్ళీ కలుద్దామని ఫోన్ చేస్తే గుర్తుపట్టలేదు సరికదా? కట్ చేయంటే కట్ చేయి, కట్ చేసేవే, కట్ చేసేయి. ఇంకా ఏంటి లేటు? ఎవరు బాస్ నువ్వు? బాస్ కాదు, క్లాస్. నీ క్లాస్ రూమ్ గుర్తు చేసుకో, నన్ను గుర్తుపట్టుకో. ఏయ్, వీడెవడో మన క్లాస్మేట్ అయి ఉంటాడే. ఎవరు మాట్లాడుతున్నారు? నేను చెప్పా, కష్టపడి నంబర్ తెలుసుకొని కాల్ చేస్తాను, నువ్వే గుర్తుపట్టుకో. క్రాంతియా? ఓ, క్రాంతిగాడు గుర్తున్నాడా నీకు? యా. ఆ వరస్ట్ ఫిలో గుర్తున్నాడంటే నన్ను మర్చిపోయే ప్రసక్తే లేదు. ఐ వాస్ సో రైట్. నువ్వు గుర్తుపడతావని నేనంటే మా మమ్మీ అస్సలు నమ్మలేదు తెలుసా? మీ మమ్మీ ఎవరు? మా డాడీ వైఫ్. ముందు గెస్ట్ అయ్యా. వేణువా? వేణు, ఆ కుత్తేగాడు, ఆ పందినాయల, నీకు వాడు గుర్తున్నాడా? మబ్బుగాలందరి పేర్లు చెప్పి నా పేరు చెప్పవా? చాల్సా? ఏ కాదు, కరెక్ట్. చాల్సా. నువ్వు కాదన్నావు కదా, అది కరెక్ట్. సుధీర్ కదా, కొంచెం వాయిస్ అలాగే ఉంది. హలో, సుధీరేనా? అర్థమైపోయింది. అదే అల్లరి, అదే ఏడిపించడం. నువ్వు అస్సలు మారలేదు తెలుసా? నేనేం చేశాను? నన్ను గుర్తుపట్టినట్టు నటిస్తున్నావు కాబట్టి. అయ్యో అదేం లేదు, ఒక హింట్ అట్లీస్ట్ ఇవ్వు. ఇక చాలు చాలు, నేను ఫోన్ పెట్టేస్తున్నా. రేపు మళ్ళీ కాల్ చేస్తా. గుర్తు పట్టావా సరే, లేదంటే ఇట్స్ ఓకే. ఫ్రెండ్స్ లేకపోతే బతకలేమా? బాయ్. ఎస్. నువ్వు ఒకసారి కాల్ చేయొచ్చు కదా. ఎందుకు? పేరు గుర్తుపట్టం దానికి. అసలు ఎవడీడు? ట్రేస్ చేద్దాం. గురు, రాత్రంతా ఆలోచిస్తే నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది గురు. ప్రపోజల్ సింపుల్ అండ్ స్ట్రైట్ గా ఉండాలి. ఆల్రెడీ ఫ్రెండ్ కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయమంటావు గురు? ఏముంది, ఫ్రీక్వెంట్ గా కలుస్తా ఉండు. కాఫీకి వెళ్ళనా? సూపర్. లంచ్ కి? కూల్. గురు, కాఫీ కా లంచ్ కా గురు? ఓ పని చేయరా, కాఫీ కని పిలిచి లంచ్ పెట్టి. గురు ఫస్ట్ టైం గురు, కొంచెం టెన్షన్ గా ఉంది, అర్థం చేసుకో. టెన్షన్ దేనికిరా, నేనున్నాను కదా. ఇక్కడున్నావు కరెక్టే, మరి అక్కడ పరిస్థితి ఏంటి? అక్కడ మీ మధ్య నేనెందుకురా? గురు ఫస్ట్ టైం గురు, నువ్వే హెల్ప్ చేయాలి గురు, ప్లీజ్ అర్థం చేసుకో గురు, ప్లీజ్. వద్దు, వస్తానులే. గురు, థ్యాంక్ యూ వెరీ మచ్ గురు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నీకు కాల్ చేస్తానే. సీ యూ, బాయ్. బాయ్. సూపర్ హై. థ్యాంక్ యూ. హాయ్ మధు. హాయ్ శృతి. ఒకే కాంపౌండ్ లో అస్సలు కనిపించవే. నో నథింగ్ లైక్ దట్. పుట్టికి కొత్త స్టాక్ వచ్చింది, లిటిల్ బిజీ. ఓ అదా. రేపు ఫ్రీగా ఉన్నావా? అదే కాఫీకి లేదా లంచ్ కి? షూర్, కాఫీ. థ్యాంక్స్ శృతి, థ్యాంక్ యూ. బాయ్. కార్తీక్, యూర్ గ్రేట్ కార్తీక్. స్కూల్ నుంచి కాలేజ్ వరకు మన పాత ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేయండి. ప్రతి ఒక్కరికి కొంతమంది టచ్ లో ఉంటారు. ఎక్కడో చోట వీడు దొరుకుతాడు. సూపర్. ఓకే, చేద్దాం. హలో, హాయ్ సంజయ్. హే రాకేష్. హాయ్ హాయ్, ఎలా ఉన్నావు? హాయ్ అర్జున్, హౌ ఆర్ యు? టైం మిషన్ లో మనం పాస్ట్ లోకి వెళ్ళిపోయాం నైట్ అంతా. వాళ్ళందరినీ నిజంగానే గుర్తు చేశామనుకున్నారు పాపం. పోనీలే, చాలా మెమరబుల్ మూమెంట్స్ దొరికాయి ఆ అపరిచితుడు కాల్ వల్ల. కానీ ఇంత చేసిన వాడిని పట్టుకోలేకపోయాం చూడు. పట్టుకోవడానికి వాడు అసలు మన క్లాస్మేట్ అయితేనే కదా. అంటే
వాడెవడో గేమ్ ఆడాడు మనతో. వెంటనే నువ్వు వాడికి ఫోన్ చేయి. నో, వాడే చేస్తాడు. లెట్స్ వెయిట్. నువ్వు మా క్లాస్మేట్వి కాదు కదూ? అరే ఇంకా డౌట్ లోనే ఉన్నారా? అసలు నిన్నే కనిపెట్టేస్తా అనుకున్నానే. ఎలా కనపడతాం? పాత ఫ్రెండ్ లా మాట్లాడితే నిజం అనుకోరా? అసలు నా పేరు కనుక్కోవడం పక్కన పెట్టి మీ పేరేంటే నన్ను అడుగుంటే స్పాట్ లో దొరికేవాడిని. నా పేరు కూడా తెలీదా? పరిచయం లేనప్పుడు ఎలా తెలుస్తుందండి? పరిచయం లేదా? నో. మరెందుకు చేసావు? పరిచయం చేసుకోవడానికి. మర్యాదగా చెప్పండి, ఎవరి పని? హలో, నిన్ను కాదు,